పర్వదిన సందర్భాన కందికొండ కందగిరి లక్ష్మీనరసింహ స్వామి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి చేసిన భక్తులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అదేవిధంగా నమస్కారం. ముఖ్యంగా కందికొండ భవిష్యత్తులో ఒక టూరిజం ప్లేస్, ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా గత పాలకులు చేసిన పొరపాటును చేయకుండా దీన్ని అన్ని స్థాయిల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తప్పకుండా ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళాం. ఈరోజు 3ంటికి పటేల్ రమేష్ రెడ్డి గారు పర్యాటక శాఖ చైర్మన్ వారు కూడా వస్తున్నారు. తప్పకుండా కందగిరి, కందికొండ, మహబూబాద్, డోర్నకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక పర్యాటక కేంద్రంగా, అదేవిధంగా ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని మరి అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా ప్రణాళికలు చేస్తున్నాం. అభివృద్ధి ఏంటిదనేది ఒక 2-3 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గ ప్రజలకు మేము తప్పకుండా చూపిస్తాం. మరి ఇక్కడ వచ్చేసిన భక్తులందరూ క్షేమంగా మరి ఇంటికి చేరుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ మరి అందరికీ మరోసారి కందికొండకు విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఏర్పాట్లు కానివ్వండి, ప్రభుత్వం యొక్క సహకారం కానివ్వండి పరిపూర్ణంగా ఉంచి మనం చూస్తే 15 రోజుల కిందటే ఎంతో మనం డెవలప్మెంట్ చూస్తున్నాం. ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఇంకా ముందుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ కల్లా దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీరుస్తారని పూర్తి ఆశాభావం తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు, పైకి వెళ్ళేటువంటి భక్తులు చాలా జాగ్రత్తగా మళ్ళీ ఇల్లు చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా పోలీస్ సోదరులకు, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి పేరు పేరున మరొక్కసారి ఇటువంటి జాతరల్లో వాటిల్లో శ్రమ తీసుకొని వాళ్ళు పరిపూర్ణంగా ప్రభుత్వంలో ఉండి ఇంతమంది జనాలకి సౌకర్యం కలిగజేస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సార్, కిసాన్ పరివార్ నుంచి మీ సహకారం ఎలా ఉండబోతుంది? కిసాన్ పరివారు ప్రభుత్వం అన్ని కలిపి సహకారాలు అందజేస్తాం.